హ్మ్. స్టోరీ వైజ్ చాలా మంచి స్టోరీ, హ్మ్. చాలా పకడ్బందీగానే ప్లాన్ చేశారు స్టైలిష్. హ్మ్. బట్ ఎక్కడో ఎగ్జిక్యూషన్ లెవెల్లో హ్మ్. ఒక గుడ్ బై ఇమేజ్ పోగొట్టి ఒక బ్యాడ్ మాసి ఇమేజ్ ఇవ్వడానికి ట్రై చేసినట్టు కొన్ని టిపికల్ హ్మ్. విలన్ లా పోర్ట్రే చేసే సీన్స్ తో స్టార్ట్ చేసి హ్మ్. చాలా నార్మల్ నరేటివ్ తో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా కావాలని హ్మ్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ని చాలా తక్కువ ఇన్ ద సెన్స్ అంత అది హైలైట్ అవ్వకుండా హ్మ్. నార్మల్ గా సీన్ ని మాత్రమే ఎలివేట్ చేయడానికి అవసరం అయితే వాడదాం అన్నట్టు వాడుతూ హ్మ్. హ్మ్. ఎక్కడ పేసీగా ఉంటది అనుకుంటే అది పేసీగా కాకుండా హ్మ్. నార్మల్ గానే వెళ్తుంది హ్మ్. బికాస్ ఆఫ్ ద నరేటివ్. ఆయన చూస్ చేసుకునే నరేటివ్ లేకపోతే ఆయన అంత స్కిల్ కొంచెం తక్కువ ఉండడం వల్ల హ్మ్. సంథింగ్. సో అట్లా వెళ్తుంది. మనోட యాక్టింగ్ తో మాత్రం ఒక 2 లెవెల్ బ్యాలెన్స్ చేసి పడుతుంటాడు. హ్మ్. లేకపోతే కొంచెం అట్లా ఆ డిఫరెన్స్ కనబడిపోను. హ్మ్. అరే ఏంది ఇది అంత ఈజీగా లేదు, Hmm. లేదా ఇది అసలు హిట్ ఫ్రాంచైజీ హూ డన్ ఇట్ టైప్ స్టార్ట్ అయిన ఫ్రాంచైజీ. అవును. హూ డన్ ఇట్ అనేది మేజర్ ఎలిమెంట్ కాదు ఇక్కడ. అవును. ఇది ఫస్ట్ హాఫ్, ఇప్పుడు ఫస్ట్ హాఫ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ లాగా, సెకండ్ హాఫ్ కంప్లీట్లీ యాక్షన్ థ్రిల్లర్ టైప్ లాగేసాడు. హ్మ్. సో ఇది పక్క మాస్ ఇమేజ్ ని ఇస్తూ నానికి ఒక పక్క హిట్ ఫ్రాంచైజీకి ఆ సర్వ్ చేయాలా. Hmm. సో అన్ని దృష్టిలో పెట్టుకునే బ్రిలియంట్ స్టోరీ లైన్ తోనే వచ్చాడు శైలేష్. బట్ ఎక్కడో ఎగ్జిక్యూషన్ లో అంత పంచ్ మిస్ అయిందన్నట్టు నేనైతే గట్టిగా ఫీల్ అయ్యాను. Hmm. బట్ మనోడు కవర్ చేశాడు. అండ్ ఫస్ట్ హాఫ్ లో ఇప్పుడు నవ్వు తెప్పించే ఎపిసోడ్స్ అయినా లేకపోతే మనోడు చాలా అమ్మ దగ్గర పెరగలేదు. మన కాంటెక్స్ట్ ఏంటి, హీరో కాంటెక్స్ట్ మనకి తెలిసిన హీరో అమ్మ దగ్గర పెరగలేదు, కొంచెం మొరటగా పెరిగాడు. అవును. నాన్న చిన్నప్పుడు వదిలి దబ్బాడు, తాత దగ్గర పెరిగాడు. Hmm. సో అదంతా ఫ్రస్ట్రేషన్ అంతా ఉండిపోయి ఈడు మాట వస్తే దగ్గర అంటాడు, మాట నోట్లోంచి వస్తే కోపం వస్తే ఏ అని వస్తాడు. సో ఆ ఇమేజ్ ఉన్న హీరో Hmm. ఈ ఈ ఫ్రాంచైజ్ లోకి వచ్చి ఏం చేస్తాడు అనేది దాన్ని మంచి జస్టిఫై చేద్దామని అనుకున్నాడు. Hmm. నాకు ఇంకోటి ట్రైలర్ లో నువ్వు అబ్జర్వ్ అన్న సౌండ్లు భలే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే గట్టిగా తగిలినాయి Right. అంతే కదా. అవును. దాన్ని ఎట్లా పెడతాడు సీన్ లో అనుకున్నది నేను ఎందుకో టు బి ఆనెస్ట్ నాకు కొన్ని చోట్ల బాగానే అనిపించి, కొన్ని చోట్ల చాలా మిస్యూజ్ చేసినట్టు, అంత పవర్ అంత పంచ్ లేదు అన్నట్టు అనిపించే. Hmm. సో ఓవరాల్ గా శ్రీనిధి క్యారెక్టరైజేషన్ అయినా, మృదుల క్యారెక్టరైజేషన్ అయినా, Hmm. మృదుల ఆ, ఈడు కొంచెం పర్లేదు. బేసిక్ గా ఆయన ఎక్కడెక్కడ ఏమేమి ఎలిమెంట్స్ ఇచ్చుకోవాలో లేకపోతే రాసింది అదంతా నీకు అర్థమైపోతూ ఉంటది. మనం చూస్తుందంతా ఇటు రాసినప్పుడు మాత్రం సావగొట్టాడు. Hmm. Hmm. ఆ ఎక్కడ ఎందుకు ఆపుతుంది ముద్దు ముద్దు ఆపుతుంది, కిస్ ఇప్పుడు కాదు సేవ్ ఫర్ ద బెస్ట్ టైం అన్నట్టు ఆపి 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 కరెక్ట్ టైంలో వదులుతాడు. లేకపోతే అప్పుడు అది ఆ ట్రైన్ సీన్ జస్టిఫై చేయకపోతే అసలు ఏమి ఉండదు. అండ్ బ్రిలియంట్ గా నాకు ఇంకో నచ్చిన పాయింట్ ఏంటంటే ఆ ట్రైన్ సీన్ లో Hmm. ఆ పాట జరుగుతున్నప్పుడు నువ్వు అబ్జర్వ్ చేసి ఉంటావు. Hmm. ఆ మన 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 ఇంటి దగ్గర ఏసీ 24 గంటలు ఆన్ ఉండాలి, ఫ్యాన్ ఆన్ ఉండాలి. ఇట్లా చాలా మైన్యూట్ థింగ్స్ అట్లా ఒక రొమాంటిక్ కపుల్ మధ్య ఎట్లా ఆ, మనం పెళ్లి చేసుకుంటున్నాం, Hmm. చేసుకునే ముందు మన ఇంట్లో ఇవి ఉండాలి, ఈ ఈ ఫ్రీక్వెన్సీ ఉండాలి మనకి, ఇట్లా సెట్ చేసుకుంటుంది. ఇంకోటి ఏంటంటే ఆడు తెలీదు, ఆడు పెరిగే విధానం వాళ్ళ బాబుని కూడా తెంగే అంటాడు. అవును. వీడికి చెప్పాలి నాకు ఇది రిక్వైర్మెంట్ అని. అండ్ అది స్మూత్ గా ఉండాలి, ఇట్ షుడ్ బి రొమాంటిక్. Hmm. అది అది నాకు బాగా అనిపించింది. బాగా మ్యూజిక్ కొట్టిండు మన కిజమేరు. అండ్ యా సెకండ్ హాఫ్ వచ్చేసరికి కూడా సో సెకండ్ హాఫ్ మాత్రం అన్- బాగా ఇచ్చాడు. Hmm. మంచి యాక్షన్ ఎపిసోడ్స్ ఇచ్చాడు. నేను ఎక్కడ ఫీల్ అయ్యానంటే కరెక్ట్ యాంటాగనిస్ట్. Hmm. ఇప్పుడు మొత్తం ఆడి బ్రెయినే మొత్తం అందరికీ వాడుతున్నాడు. అవునవును. ఇప్పుడు వాళ్ళందరూ సేమ్ ఇలాంటి వాళ్ళే, కానీ ఏదైతే స్టార్ట్ అయిందో, ఏదైతే వీడు సమాజాన్ని ఫక్ సొసైటీ అంటున్నవాడు ఆడు చాలా స్ట్రాంగ్ ఉండాలి Hmm. నా దృష్టిలో. ఎందుకంటే ఆడిని కొట్టాలి, ఆడిని కొట్టేటప్పుడు మన అందరి బ్రెయిన్ ని కొట్టాలి. అవునవును. సో ఆడు చాలా క్యారికేచరిష్ గా చాలా చాలా ప్రతిసారి మనం ఇలాంటి వాళ్ళని చూస్తాం అన్నట్టే ఉన్నాడు. కానీ ఓ రాసుకున్నది మాత్రం చాలా బాగుంది. ఆయన కొడుకు ఇట్లా చాలా మందిని అందరికీ ఉండే పాయింటే ఈ ఫక్ సొసైటీ అనో లేకపోతే కొన్ని కొన్ని ప్లేసుల్లో మనం నచ్చకపోవడం అనో, అది
ఆ పంచ్ మిస్ అయింది. సో అదొకటి. అట్లా Yeah. ఒక చోట బాగా అనిపించడం, ఒక చోట పర్లేదు ఇంకా డెవలప్ చేయొచ్చు అనిపించడం, ఒక చోట తన రైటర్ డామినేట్ చేయడం, కానీ ఓవర్ డైరెక్టర్ కంటే రైటర్ డామినేట్ చేయడం. యాక్షన్ కొరియోగ్రఫీ కూడా చాలా కొన్ని చోట్ల బాగుంది, కొన్ని చోట్ల కావాలని కాదు, ఐ మీన్ అంతే వస్తుంది అట్లా. పర్లేదు ఓవరాల్ గా ఇట్స్ అబౌవ్ అబౌవ్ యావరేజ్ టు మీ. అండ్ ఇట్స్ ఎ గుడ్ థ్రిల్లర్ ఫర్ తెలుగు పీపుల్, యా తెలుగు ఆడియన్స్.